హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. నేను మీ కిట్టు కలిసిన. నేను రీసెంట్గా గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళే రూట్లో మంగళగిరిలో ఇది జనసేన పార్టీ ఆఫీస్ అన్నమాట. యాక్చువల్లీ గుంటూరు ఎందుకు వెళ్ళామంటే గుంటూరులో ఒక మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మ్యారేజ్ వచ్చేసి మన కుగ్లర్స్ హాస్పిటల్లో ఉన్న కుగ్లర్స్ చర్చ్లో అన్నమాట. ఆ, చాలా మందికి తెలిసి ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకి. కుగ్లర్ హాస్పిటల్ అని చాలా ఫేమస్ హాస్పిటల్ ఒకప్పుడు. ఇప్పుడంతా కొంచెం శిథిలావస్థలో ఉంది, కాకపోతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి, ఎందుకంటే అది చాలా శిథిలావస్థలో ఉంది. ఇంకా నాకు తెలిసి వెరీ సూన్ దాన్ని రెనోవేట్ చేయడానికి కూడా లేదు. ఎవరైనా చూడాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. సో మేము యాక్చువల్లీ మా రిలేషన్స్లో పెళ్ళికి వెళ్ళాము. ఆ, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చర్చ్లో పెళ్ళి చూడడం. నేను ఆ ప్లేస్ చూశాక నాకు ఎందుకో ఒక వీడియో తీద్దాం అనిపించింది. ఇదంతా కుగ్లర్స్ హాస్పిటల్ ఒకప్పుడు. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ యూజ్ చేయట్లేదు, ఖాళీగానే ఉంది. రైట్ సైడ్లో మీకు ఇప్పుడు కనిపించేది ఎదురుగా ఉందంతా కుగ్లర్స్ ఇప్పుడు నర్సింగ్ హోమ్ నడుస్తుంది. క్లాసెస్ జరుగుతున్నాయి. నేను యాక్చువల్లీ ఇది బోర్డే ఉంది, జనాలు ఏం లేరు కావచ్చు అనుకున్నాను, కానీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఇంక నేను అటు వెళ్ళలేదు. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఫుల్ గ్రీనరీ, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇదంతా బిల్డింగ్ పాడుపడిపోయింది, అటు వెళ్ళడానికి కూడా లేదు. మొత్తం గడ్డి చెత్త అంతా ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఇది కుగ్లర్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ బిల్డింగ్ అన్నమాట. ఆ, చాలా ఫేమస్ హాస్పిటల్ ఇది. ఆ, చాలా మందికి తెలుసు కుగ్లర్ హాస్పిటల్ గురించి. చాలా ఫేమస్ బిల్డింగ్ ఇదే కుగ్లర్ చర్చ్. ఇందులోనే ఇప్పుడు ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ తర్వాత మ్యారేజ్. చూడండి ఎంత బాగుందో. ఏదో కేరళ ఊటీ వెళ్ళినట్టుంది. మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. మీలో ఎంతమందికి తెలుసో ఈ ప్లేస్ కామెంట్ చేయండి. అసలు బ్యూటిఫుల్ లొకేషన్. నేను అసలు ఇమాజిన్ చేయలేదు. తనే అన్నమాట కుగ్లర్. కుగ్లర్ అంటే యాక్చువల్లీ తన ఫుల్ నేమ్ వచ్చేసి యానా సారా కుగ్లర్. ఆవిడ అప్పట్లో ఏంటంటే ఆవిడ డాక్టర్. లేడీస్ అప్పుడు ఆ, చెప్పుకోలేరు కాబట్టి, మెయిల్ డాక్టర్స్ ఉంటే చెప్పుకోలేరు, లేడీస్ కి పిల్లలకి సెపరేట్ హాస్పిటల్ కావాలని చెప్పేసి ఆవిడ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. చాలా మంచి ఎయిమ్తో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. చాలా సంవత్సరాలు రన్ అయింది. చాలా పెద్ద హాస్పిటల్ అప్పట్లోనే. ఇదంతా హాస్పిటల్ బిల్డింగ్. యాక్చువల్లీ పైకి అటు వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా వీక్ పొజిషన్ లో ఉంది బిల్డింగ్. వాళ్ళు ఎక్కద్దు అని చెప్పారు. సో అందుకే పైకి ఎక్కి తీయలేదు. సరౌండింగ్స్ అన్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీశాను. ఇది యాక్చువల్లీ దాని పక్కనే ఉన్న చర్చ్. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ చర్చ్ స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు నేను చూపించినంత వరకు ఎంట్రన్స్ పార్ట్ ఓకే, కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పార్ట్సే వీక్ ఉన్నాయి. అవి లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే కంప్లీట్, ఇంకా పైన రూఫ్ పోయింది, మెట్లు పోయినాయి. చూడండి చర్చ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. చర్చ్ అంతా టోటల్ ఎయిర్ కండిషన్ అన్నమాట. లోపల ప్రేయర్ అవుతుంది, నాకు తెలియదు. నేను సాంగ్స్ వస్తున్నాయేమో అనుకోని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాను. చాలా బాగుంది. నేను చూడడం కూడా ఇలాంటిది ఫస్ట్ టైమే. సినిమాల్లో చూసేవాళ్ళం కదా, అలా ఉంది. చాలా చాలా బాగుంది. ఆ ఫర్నిచర్, ఆ కలర్స్ చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసి బయటకు వచ్చేసాను, ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇది ఫోర్ సైడ్స్, మనకి త్రీ సైడ్స్ నుంచి ఎంట్రీ ఉందన్నమాట. లెఫ్ట్, రైట్, ఫ్రంట్ నుంచి. అంటే ఒక సైడ్ బల్పీట్ ఉంటుంది కాబట్టి త్రీ సైడ్స్ నుంచి ఎంట్రీ ఉంది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడంతా గ్రీనరీ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజే వర్షం లేదు. అంతకుముందు ఫుల్ వర్షాలు ఉన్నాయి. మేము వెళ్ళిన 2 days రెయిన్ లేదనమాట.
సో నేను ఆ వీడియో తీసాను. చాలా అంటే చాలా బాగుంది. బిల్డింగ్ గోడల్లోంచి వచ్చేసాయి చూడండి మరి చెట్లు. ఎంత పెద్ద చెట్లు అయ్యాయో. బిల్డింగ్ అందుకే శిథిలావస్థలో ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ డ్యామేజ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ లో స్టేర్ కేస్ కూడా పోయింది. చాలా అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది ఆ బిల్డింగ్. అందుకే ఎక్కువ డేర్ చేయలేదు లోపలికి వెళ్ళడానికి. ఆల్రెడీ నాకు వాళ్ళు చెప్పారు కూడా, ఎక్కువ వెళ్ళకండి, బాగాలేదు బిల్డింగ్ కండిషన్ అని. మేబీ ఇంకా స్ట్రాంగ్ ఉండొచ్చు, మనం తెలియక ఏది స్ట్రాంగ్ ఉందో ఏది వీక్ ఉందో తెలియక ఎక్కి కింద పడి ఏదైనా అవుతుందేమో అని కూడా చెప్పుండొచ్చు. ఇది పైన రూఫ్ చూడండి, రూఫ్ అంతా పోయింది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇదివరకు? మీ దగ్గర ఏమన్నా ఆ, ఈ కుగ్లర్స్ చర్చ్కి సంబంధించిన మెమరీస్ ఉంటే షేర్ చేయండి కామెంట్స్ లో. మీకు ఎలా అనిపించింది? ఫుల్ పక్షులు, ఫుల్ సౌండ్స్ అన్నమాట. ఇంకా లోపల మ్యారేజ్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. సో నేను లోపల ఇదంతా వీడియో తీశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఒక స్టేజ్, చర్చ్ ముందే ఉంది. ఇంకా మన మెయిన్ పార్ట్ ఇది. ఇక్కడ కుకింగ్ సెషన్ నడుస్తుంది, అక్కడంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. వెళ్ళి చూశాను. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా నేను మెయిన్ వీడియోస్ చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఈ వెడ్డింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కంటిన్యూ వర్షాలు, ఫుల్ బిజీ ఉండే, అందుకే నేను వీడియోస్ చేయలేకపోయాను. బట్ షార్ట్స్ చేస్తున్నాను. మొన్నటిదాకా ఓజీ ఫీవర్ ఉండే, ఈ చిన్నోడు భలే కొట్టాడు డ్రమ్స్. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వస్తుంది ఏదైనా. అది తనని చూసాక తెలిసింది. ఇవి నేను యాక్చువల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకున్నా, బట్ టచ్ చేసి తెలిసింది వాళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇంకా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని ఒకసారి మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.